16 సంవత్సరాలుగా నాకు పిల్లలు లేరు. నేను చాలా కష్టపడ్డాను. బయట నేను ఎక్కడికి వెళ్ళలేను. బయట వాళ్ళు మాట్లాడే మాటలకి కష్టపడి ఎక్కడికి వెళ్ళను. ఇంట్లో అలా ఒంటరిగానే ఉంటాను. మోహన్ అన్న ప్రార్థన చేసినప్పుడు నాలో ఒక నల్లటి ఆత్మ బయటికి పోయింది. 16 సంవత్సరాలుగా పిల్లలు లేరు, నిందలు, ఇబ్బందులు, ఇక పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. ఎవరిని కలిసినా అదే చెప్పుంటారు. కానీ దేవుడు ఆశీర్వదిస్తున్నారు. దానికి అడ్డుగా ఉన్న అపవాది క్రియ నాశనం అవ్వబడుతోంది. యెహోవా ఆశీర్వదిస్తున్నారు. వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నారు. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీ అద్భుతాల సమయం కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. లేఖనంలో 18 సంవత్సరాలు కుంటిగా ఉన్న స్త్రీ గురించి రాయబడింది. లేఖనం తెలివిగా చెప్తుంది, పిశాచి తన నయమవ్వకూడదని 18 సంవత్సరాలుగా బాధ పెట్టింది అని చెప్తుంది. యేసు కనికరం పొంది ఆవిడ మీద పిశాచిని తరిమేయడం వల్ల ఆవిడ కూడా అందరిలాగా నడిచేలా మారింది. పిశాచి మనకు వచ్చే ఆశీర్వాదాల్ని ఆపుతుంది, కాని యేసు మనని ఆశీర్వదించే దేవుడు. ఇలాగే కృష్ణగిరికి చెందిన సహోదరి వల్లి తన జీవితంలో పిశాచి ఒక అడ్డుని తీసుకొచ్చింది. ఏదో ఒక ఆశీర్వాదం తనకి దక్కలేదు. అది ఏంటి, యేసు ఎలా ఆశీర్వదించారు, ఆ అడ్డుని ఎలా మార్చారో ఆవిడే చెప్తారు, మీరే వినండి. దాని తర్వాత సహోదరుడు మోహన్ సి లాస్రస్ గారు మీకోసం దేవుడి వాక్యాలు చెప్పి ప్రార్థించబోతున్నారు. ప్రార్థనతో దేవుడి మాటలు వినండి. దేవుడు తప్పకుండా మీరెదురు చూసే ఆశీర్వాదాలను ఈ రోజు మీకు ఇస్తారు. ఇది మీ అద్భుతాల సమయం. నా పేరు వల్లి. యేసు ప్రభు తెలియని కుటుంబం నుంచి యేసు ప్రభుని మేము నమ్మాం. మా ఆయన మేస్త్రి పని చేస్తారు. మేం కృష్ణగిరిలో ఉంటాం. 2005లో పెళ్ళయింది. 16 సంవత్సరాల పిల్లలు లేరు. చాలా బాధపడ్డాను. బయట నేను ఎక్కడికి వెళ్ళలేను. బయట వాళ్ళు మాట్లాడే మాటలకి కష్టపడి ఎక్కడికి వెళ్ళను. ఇంట్లో అలా ఒంటరిగానే ఉంటాను. ఫస్ట్ ఇంట్లో నాకే పెళ్ళయింది. కానీ నా తర్వాత పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించేది. అప్పుడు నేను చాలా ఎక్కువ ఏడ్చేదాన్ని. ఒంటరిగా నేను చాలా బాధపడుతూ ఉన్నాను. నేనెందుకు బతకాలి అని చెప్పి చాలా బాధపడేదాన్ని. దేవుడి దగ్గర కూడా అడిగేదని, ఎందుకు నన్ను ఇలా బతికించావు అని. నైట్లో నిద్ర పట్టదు. నాకు చాలా కష్టంగా ఉండేది. చాలా రోజులు నిద్రపోకుండా ఏడ్చేదాన్ని. అందరూ నా గురించి చాలా హీనంగా మాట్లాడేవారు. నేనెవరి దగ్గర ఏం చెప్పేదాన్ని కాదు. అలా మనసులోనే పెట్టుకునేదాన్ని, బాధపడేదాన్ని. బయట ఫంక్షన్లకి ఎక్కడికి వెళ్లేదాన్ని కాదు. ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినా చాలా కష్టంగా ఉండేది. నాకు బిడ్డుంటే నేను ఇలా పుట్టినరోజులు జరుపుకోవచ్చని చాలా బాధపడేదాన్ని. నాకు పిల్లలు లేనందువల్ల నేను హాస్పిటల్కి కూడా వెళ్ళాను. 1 సంవత్సరంగా ఒకే చోట ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, కానీ అలాంటి ప్రయోజనం లేదు. వేరే చోటు చూశాను, అక్కడ కూడా ప్రయోజనం లేదు. నాటు వైద్యం కూడా చూశాను, అందులో కూడా ప్రయోజనం లేదు. అన్ని చోట్ల తిరిగాను, కానీ ఎక్కడా నాకు ప్రయోజనం లేదు. ఏది చేయకుండా పోయింది. 16 సంవత్సరాలు నాకు పిల్లలే పుట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 2020 సంవత్సరంలో మే 6వ తేదీన మోహన్ అన్నయ్య ప్రార్థిద్దాం రండి అనే కార్యక్రమంలో నేను వెళ్లి కూర్చున్నాను. నాకు ఒక అద్భుతం జరుగుతుందని. అప్పుడు ఆయన ఎన్నో సాక్ష్యాలు చెప్పి ప్రార్థన చేశారు. వ్యాధి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రార్థన చేశారు. తర్వాత నేను ప్రార్థించాను. తర్వాత గర్భం కోసం ప్రార్థించారు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. గర్భంతో బాధపడుతున్న వాళ్ళు కడుపు మీద చెయ్యి పెట్టి ప్రార్థన చెయ్యండి అని నేను చెప్పారు. నేను కడుపు మీద చెయ్యి పెట్టి ప్రార్థించాను. దీనికి అడ్డుగా ఉన్నవన్నీ క్రియ యేసు నామంతో పోవాలని ప్రార్థించినప్పుడు నేను మామూలుగానే నుంచున్నాను. కాని అని చెప్పినప్పుడు యేసు నామంతో గర్భాన్ని అడ్డు చేసే సర్పపు ఆత్మ బయటికి పో అని చెప్పి ప్రార్థించినప్పుడు అప్పుడు నాలో ఒక నల్లటి ఆత్మ బయటికి వెళ్లడం నేను చూశాను. గర్భపు ఆశీర్వాదాన్ని అడ్డగించేటటువంటి సర్పపు అపవాది యేసు నామమున తొలగాలి. ఆ సహోదరిని విడిచి తొలగాలి. ఆ ఆత్మ శక్తులన్నీ నాశనమైపోవాలి. అడ్డుపడేటటువంటి ఆత్మలను గద్దిస్తున్నాను. ఆ శత్రువుల యొక్క క్రియలన్నీ నాశనమవ్వాలి, కాలి బూడిదవ్వాలి. మోహన్ అన్నయ్య ప్రార్థించినప్పుడు నా శరీరంలోంచి ఒక నల్లటి ఆత్మ బయటికి వెళ్ళడం నేను చూశాను. దాని తర్వాత నేను తర్వాతి రోజే చాలా ఫ్రీ అయ్యాను. నాకు ఎలాంటి టెన్షన్ లేదు. నేను నార్మల్ గానే ఉన్నాను. తర్వాత 2021 జనవరిలో నేను కన్సీవ్ అవ్వడం నాకు తెలియలేదు.
నేను నార్మల్ గానే ఉండేదాన్ని. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. తర్వాత పాజిటివ్ గా వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. అన్నా కష్టాన్ని తీర్చిన యేసు నా కష్టాన్ని కూడా తీర్చారు. అలా అని చెప్పి సామువేలును తలుచుకుని నా బిడ్డని నీకు అర్పిస్తున్నాను దేవుడా అని ప్రార్థించాను. నీ మార్గంలోనే నేను పెంచుతాను అలా అని చెప్పి ప్రార్థించాను. సెప్టెంబర్ 14, 2021లో నాకు ఒక అందమైన ఆడబిడ్డ పుట్టింది. ఆ బిడ్డని చేతుల్లో తీసుకున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. యేసు ప్రభు నాకు ఒక బిడ్డని ఇచ్చారు అని చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు నా బిడ్డను చూస్తే నాకు సంతోషంగా ఉంది. దానికి స్నానం చేయించినప్పుడు పౌడర్ రాసినప్పుడు సంతోషంగా ఉంది. నా బిడ్డ ఆ ఊ అన్నప్పుడు అదొక వేరే సంతోషం అనిపిస్తుంది. అది నేను మాటల్లో చెప్పను, అంత సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్తాను. ఏ ఫంక్షన్ కి వెళ్ళినా ధైర్యంగానే వెళ్తాను. నేను మాటల్లో చెప్పలేను, అంత సంతోషంగా ఉంది. నన్ను హీనంగా చూసేవాళ్ల ముందు యేసు ప్రభు నాకు ఒక బిడ్డనిచ్చి అద్భుతం చేసినందుకు అది చెప్పలేని సంతోషం. అది 16 సంవత్సరాల బాధని తీర్చి నా జీవితంలో అద్భుతం చేసిన యేసుప్రభుకి కోటి వందనాలు. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ఎలా ఉన్నారు? మీ జీవితంలో ఈరోజు ఒక అద్భుతము మీకు కావాలి కదా, అందువల్లేగా ఆతృతగా వేచి ఉన్నారు. మీ అద్భుతం కోసం నేను ప్రార్థించబోతున్నాను. దేవుడు మీకు అద్భుతం చేసి మిమ్మల్ని ఆనందింపజేయబోతున్నారు. విశేషంగా ఈ రోజున ఒక సాక్ష్యాన్ని విన్నారు కదా, సహోదరి వల్లి ఆమె చెప్పిన సాక్ష్యము. ఆమె జీవితంలో 16 సంవత్సరాలు పిల్లలు లేరు. పిల్లలు లేనందువల్ల ఏర్పడ్డ నిందలు, ఇబ్బందులు, అవమానాలు ఉన్నాయే. పిల్లలు లేరు అన్న వేదన ఒకవైపు, కానీ పిల్లలు లేకపోవడం వల్ల ఇతరులు గాయపరుస్తూ, అవమానపరుస్తూ, వేదన పరుస్తుంటారు చూడండి. అదే చాలా క్రూరమైనది. ఇదే చాలామంది మనసుని బాధ పెట్టే విషయము. 16 సంవత్సరాలుగా ఆ నిందలు, ఇబ్బందులు, అవమానంతో బాధపడుతున్న వారికి యేసు ఒక అద్భుతము చేస్తున్నారు. దేవుడొక అద్భుతము చేసి బిడ్డను ఇచ్చి ఆశీర్వదించారు, చూశారా? కానీ ఆశీర్వాదానికి అడ్డుగా ఎవరున్నారు? అపవాది ఆ కుటుంబంలో ప్రవేశించి వారి ఆశీర్వాదాన్ని చెడగొడుతూ ఉన్నాడు. చూశారా? వాళ్ల సంతానము పెరగకూడదు, వీళ్ళు ఆశీర్వాదం పొందకూడదు అన్న దాంట్లో సాతాను దృష్టి సారించి వాడు ఎక్కడో దాగి ఉండి క్రియ చేసేటటువంటి శత్రువు. వాడు అపవాది. వాడే ఈ కార్యానికి ముఖ్య కారకుడు. కానీ ప్రార్థనా సమయంలో చూడండి, ఆ ఆత్మ బయటికి పోతుంది. వెంటనే యేసు ఆశీర్వదిస్తున్నారు. అయితే అదే ఇన్నాళ్లుగా అడ్డుగా ఉన్నది. దేవుడు అడ్డును తొలగించి ఆశీర్వదించారు. కారణమేంటి? దేవుని వారు పిలిచారు. యేసు అని పిలిచినందువల్ల యేసు అద్భుతము చేశారు. ఈరోజు మీకు చేస్తారు. ఆయన ఏం చెప్తున్నారో తెలుసా? ఇర్మియా 33వ అధ్యాయము 3వ వచనములో దేవుడు మీకు ఒక మాట ఇస్తున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నువ్వు నాకు మొర్రపెట్టు, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఆ విధంగా దేవుడు చెబుతున్నారు. ఎంత గొప్ప దేవుడో చూశారా? నువ్వు ఊహించలేని విధంగా ఆశీర్వదించెదను. 16 సంవత్సరాలుగా పిల్లలు లేరు, నిందలు, ఇబ్బందులు, ఇక పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు. ఎవరిని కలిసినా అదే చెప్పుంటారు. కానీ దేవుడు ఆశీర్వదిస్తున్నారు. దానికి అడ్డుగా ఉన్న అపవాది క్రియ తొలగిపోతుంది. యెహోవా ఆశీర్వదిస్తున్నారు. వారి దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నారు. మీకు చెయ్యబోతున్నారు. ఈ రోజు నుంచి ఒక మార్పుని మీరు చూస్తారు. విశ్వసించండి. మీరు విశ్వసించి కలిసి ప్రార్థన చేస్తే ఈ అద్భుతాన్ని మీరు చూస్తారు. అయితే దేవుడు చెబుతున్నారు, నాకు నువ్వు మొర్రపెట్టాలి. యేసుని చూస్తూ మొర్రపెట్టాలి. ఆయన మీ పక్కనేగా ఉన్నారు. ఆయన ఎక్కడో దూరంగా ఉన్న దేవుడు కాదు, మీ పక్కనే ఉన్నారు. యేసుని చూస్తూ పిలవండి. దేవుడా, నాకొక అద్భుతము కావాలి. నా కుటుంబంలో ఈ సంతానం పెరగాలి. దానికి అడ్డుగా ఉన్న కార్యములను మీరు మార్చి ఇవ్వాలి.
నేను విశ్వసిస్తున్నాను అని చెప్పి ప్రార్థన చేశారంటే దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుతము చేస్తారు. అందువల్ల మీరు ఆయన వద్ద మొర్ర పెట్టుకుంటే చాలు, ఒక అద్భుతము ఖచ్చితంగా జరుగుద్ది. లేని వాటిని కూడా ఉన్న విధంగా పిలిచేటటువంటి దేవుడు ఆయన. ఆ దేవుడు మీ జీవితంలో ఈరోజు అద్భుతము చెయ్యబోతున్నారు. చూడండి, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. గ్రహింపలేని పెద్ద కార్యము దాన్ని దేవుడు చేస్తారట. మీకు చేస్తారు. విశ్వసిస్తున్నారా? యేసు మీకు చేస్తారు. అద్భుతమైన ఒక కార్యము జరుగుద్ది. నింద తొలగుద్ది, అవమానం తొలగుద్ది, అడ్డులు తొలగుతాయి. దేవుడు ఖచ్చితంగా మా దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు అని విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తే మీరు అద్భుతాలను చూస్తారు. దేవుడు అద్భుతమైన వారు. చూడండి, ఎంతోమంది, ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతోమంది ఈ విధంగా సాక్ష్యాలు చెప్పారు. పిల్లలు లేరు, 20 సంవత్సరాలు అయింది, 22 సంవత్సరాలు అయ్యాయి. డాక్టర్స్ చెబుతున్నారు ఇక పిల్లలు పుట్టడానికి అవకాశము లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఎన్నో రకాలైన ట్రీట్మెంట్లు చేశాము, అన్నీ ఫెయిలియర్ అయిపోయాయి. ఇకపై మీకు పిల్లలు పుట్టే అవకాశము లేదు. అంతే, ఇక వయసు అయిపోయింది, కుదరదు. 25 సంవత్సరాలు ప్రయత్నించాము, అయినా ఏమీ జరగలేదు, అంతే అని చెప్పేశారు. అటువంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థించడానికి వచ్చినప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. కన్నీళ్లు, ఏడుపు, అంతా అయిపోయింది. ఇక అంతే. ఎన్నో సంవత్సరాలుగా మేము నమ్మకంతో ఈ సంవత్సరమైనా దేవుడు ఇస్తారని వేచి ఉండి ప్రార్థన చేశాము. ఇప్పుడు అది లేదు, అంతా అయిపోయింది, కుదరదు అని చెప్పేశారు. ఇక అవకాశమే లేదని చెప్పారు అన్నప్పుడు మనసు బాధపడుతూ ముక్కలైపోతూ ఉంది కదా. ఆ విధంగా కూర్చుని ఉన్నారా? అంతా అయిపోయిందండి, ఇక ఏమీ చెయ్యలేమండి, ఇక దేవుడే వచ్చినా అలా చెబుతారు కదా, ఆ పరిస్థితికి వచ్చేశానని అనుకుంటున్నారా? దేవుడు యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నందువల్ల మీతో మాట్లాడుతున్నారు. నా కుమార్తె, బాధపడకు, నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నువ్వు గ్రహింపని గూఢమైన కార్యములను నీకు చేస్తానని దేవుడు చెబుతున్నారు. అవును, ఆ విధంగా వచ్చి ప్రార్థన చేసి వెళ్లిన వారు 1 సంవత్సరం తర్వాత బిడ్డతో వచ్చారు. వైద్యులు చెప్పేశారు వీళ్ళకి పిల్లలు పుట్టరు, అవకాశం లేదు అన్నారు. కాని దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను ఆశీర్వదించి హెచ్చిస్తాను అని. 1 సంవత్సరంలోనే బిడ్డను ఇచ్చి ఆశీర్వదించారు. అదే దేవుడే ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు. చూడు నా కుమార్తె, దిగులు పడకు, భయపడకు, నేను నీకు ఉన్నాను అని దేవుడు చెప్పి మిమ్మల్ని ఓదార్చి మీకు అద్భుతము చెయ్యబోతున్నారు. అయితే కుదర్ని వాటిని కుదిరేలా చేసే దేవుడు, గ్రహింపని గూఢమైన గొప్ప కార్యములను చేసే దేవుడు. దానికి మీరు విశ్వసించాలి. ఏ పరిస్థితి అయినా యేసుని అనుమానించకండి. ఆయన వల్ల కుదరదు, ఆయనేం చెయ్యగలరు, ఇటువంటి నమ్మకం లేని మాటలను మీరు మాట్లాడకూడదు. ఆయన చెయ్యగలరు, ఆయన ఇస్తారు. మాట ఇచ్చారు, నన్ను పిలిస్తే నువ్వు గ్రహింపని గూఢమైన కార్యములను నీకు చేస్తానని చెప్పారు. ఆ విశ్వాసంతో ఇప్పుడు ప్రార్థించబోతున్నాము. దేవుడు మీకు అద్భుతము చెయ్యబోతున్నారు. విశ్వసిస్తున్నారా? ఈ రోజు నుంచి ఒక నూతన మార్పు మీ జీవితంలో ఏర్పడబోతోంది. ఎందుకంటే దేవుడు ప్రకృతిని మించిన కార్యాలను చేసేటటువంటి ఒక అద్భుతమైన దేవుడు. ఆ దేవుడే ఈ సమయంలో మీతో మీ వద్ద మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల దేవుని వద్ద మీరు మొర్ర పెట్టాలి, మీరు నోరు తెరవాలి, దేవునితో మాట్లాడాలి. మీ ప్రార్థన కొరకు ఆయన వేచి ఉన్నారు. మీరు ఎప్పుడు అడుగుతారు, మీకు ఇద్దామనే ఆయన వేచి ఉన్నారు. మీరేమంటున్నారు, నాకు దానికి అర్హత లేదండి, దేవుని వద్ద ప్రార్థించుటకు నాకు అర్హత లేదు, మీరు పరిశుద్ధవంతులు, మీరు ప్రార్థన చేయండి, ఇలా చెబుతున్నాము. దేవుడు చెబుతున్నారు, లేదు లేదు, నువ్వు ప్రార్థన చేస్తే నేను వింటాను, నువ్వు వేడుకుంటే నేను నీకు అద్భుతము చేస్తానంటున్నారు. అయితే మీరు మొర్రపెట్టాలని ఆయన ఎదురు చూస్తున్నందువలన మీరు ఈ రోజున దాని కొరకు ప్రార్థన చెయ్యాలి. అబ్రహాము దేవుడా, ఈసాకు దేవుడా, మీరు అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి భార్యాభర్త ఏకాగ్రతతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతము జరుగుద్ది. మీరు విశ్వసించండి. 25 సంవత్సరాలు గడిచాక కూడా దేవుడు పిల్లల్ని ఇచ్చి ఆశీర్వాదం పొందిన ఎంతోమంది నాకు తెలుసు. అందువల్ల మీరు సంవత్సరాలు లెక్క పెట్టకండి, వయసుని లెక్క పెట్టకండి, శరీరము చచ్చిపోయిందని అనుకోకండి. సారా యొక్క గర్భము చచ్చిపోయినను
తన శరీరము చచ్చిపోయిందని అబ్రహాము ఊహించనే లేదు. ఆయన చూడండి, యెహోవా మాట ఇచ్చారు, నెరవేరుస్తారు, అంతే. అదేవిధంగా మీరు యెహోవా శక్తిని, వాగ్దానాన్ని విశ్వసించండి. మీ సంతానం పెరుగుతుంది, మీరు ఆశీర్వదించబడతారు. ఈ ఆశీర్వాదాన్ని మనకు ఇవ్వడం కోసమే ఆయన సిలువలో తనని బలిగా ఇచ్చారు కదా. ఒక నింద, అవమానము, అంతే కదా. యేసుని నిందించారుగా సిలువలో. నువ్వు క్రీస్తు అయితే సిలువ నుంచి దిగిరా చూద్దాము, అప్పుడు నిన్ను నమ్ముతాము పరిహసిస్తున్నారు, కేవలంగా మాట్లాడారు. యేసుక్రీస్తు ఎన్నో అద్భుతాలు చేసిన దాన్ని వాళ్ళు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అందువల్ల నిందించారు, పరిహసించారు. నీరసించిపోకుండా వాళ్ళని క్షమించండి. వాళ్ళు తెలియక పాపం చేస్తున్నారు, మిమ్మల్ని నిందిస్తున్నారు. దేవుడా, వాళ్ళని క్షమించండి, ఆశీర్వదించండి. నేను మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి. ఆ విధంగా ప్రార్థించి చూడండి, ఖచ్చితంగా అద్భుతము జరుగుతుంది. ఇప్పుడు ప్రార్థిద్దామా? మీకు పిల్లల కోసం మనం ప్రార్థించబోతున్నాము. భార్యాభర్తలు ఉంటే చేతులు పట్టుకోండి. భర్త పక్కన లేరంటే భార్య వారి కడుపు మీద చేపెట్టుకోండి. యేసుక్రీస్తు నామమున ఒక అద్భుతము జరగాలి. ఈ రోజున ఒక కార్యమును మీరు ఆజ్ఞాపించాలి. శ్రద్ధగా ప్రార్థన చేద్దాము. దేవుడు ఖచ్చితంగా అద్భుతము చేస్తారు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాము. తండ్రి, ఈ సహోదరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ భార్య భర్త కోసం ప్రార్థన చేస్తున్నాను. ఏకాగ్రతతో వారు ప్రార్థన చేస్తున్నారు గర్భపు ఆశీర్వాదం కొరకు. దేవుడా, అదేవిధంగా ఈ కుమార్తె ప్రార్థన చేస్తున్నారు, యేసు మమ్మల్ని ఆశీర్వదించండి అని. దేవుడా, ఈ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు, నా కుమార్తె జీవితాన్ని ఆశీర్వదించమని, నా కొడుక్కి ఒక సంతాన భాగ్యం ఇవ్వమని ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా ఎంతోమంది ఈ ప్రార్థనలో కలిసి ఉన్నారు. వారితో కలిసి నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, వీరి కొరకు సిలువను మోసారే, గుర్తు చేసుకోండి. వీరిని ఆశీర్వదించడానికి మిమ్మల్ని బలిగా ఇచ్చారు, గుర్తు చేసుకోండి. మీ రక్తము చిందించింది, గుర్తు చేసుకోండి. ఇప్పుడే మీ శక్తి వీరిని తాకును గాక. యేసుక్రీస్తు నామమున అడ్డులు తొలగాలి, గర్భపు ఆశీర్వాదము ఏర్పడాలి అని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున మీరు మాట ఇచ్చినందువల్ల సంతానాన్ని హెచ్చిస్తాను అని చెప్పారే. యేసు నామమున ఈరోజు గర్భాలు ఆశీర్వదించబడాలి, సంతానము పెరగాలి. యేసు నామమున అడ్డులు తొలగాలి. యేసు నామము ద్వారా ఈ ఆశీర్వాదానికి అడ్డుపడుచున్న ఆత్మలు తొలగిపోవాలి. సర్పపు క్రియలన్నీ కాలి బూడిదవ్వాలి. యేసు నామమున విడుదల ఏర్పడాలి. దేవుడు తాకుతున్నారు, స్వస్థత ఇస్తున్నారు, విడుదల ఇస్తున్నారు, సంతానాన్ని ఇస్తున్నారు. దాని కొరకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. దేవుడా, మేము విశ్వసిస్తున్నాము, పొందాము అని విశ్వసిస్తున్నాము. సిగ్గుపడిన దానికి రెండింతల ఫలితము వస్తుంది. ఆ వాక్యం ప్రకారం మీరు ఫలితాన్ని చూడాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, దేవుడు ప్రార్థనని విన్నారు, అద్భుతము చేసేశారు. విశ్వసించండి. విశ్వాసముతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండండి. అద్భుతము జరగడము చూస్తారు. ప్రతి ఒక్క కార్యము కొరకు స్తోత్రములు చెప్పి ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడు ఆశీర్వదించి సంపూర్ణంగా మిమ్మల్ని సంతోషపరుస్తారు. యెహోవా ఆశీర్వాదం మీతో ఉండునుగాక. ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.